ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రమేష్ గారు, వారి విజ్ఞానదర్శిని టీం, వేదిక మీద ఉన్న నా సహచర అధ్యాపక మిత్రులు డాక్టర్ ప్రతిభ గారు, అదేవిధంగా విద్యార్థి సంఘాల మిత్రులు, ముందు ఉన్న పెద్దలు, ప్రియమైన విద్యార్థులారా, ఇవాళ ఈ సభ అవసరం ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకి నాకు తోచిన కొన్ని సమాధానాలు మీ ముందు ఉంచుతాను. విజ్ఞానదర్శిని అనే సంస్థ అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. సైన్సు ప్రచారంలో ఉండాలి, సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అని ఆలోచించే వరకే అయితే ఈ విషయాలు చాలామంది మాట్లాడతారు. సైంటిస్టులు మాట్లాడతారు, ప్రజాస్వామిక ఆలోచన విధానం ఉన్న వాళ్ళు మాట్లాడతారు, లేదా హేతువాదులు మాట్లాడతారు, నాస్తికులు మాట్లాడతారు. కేవలం ఇది సైన్సు వర్సెస్ మతం అనే కోణంలో మాత్రమే చూడడానికి వీల్లేదు. ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చాలా రోజుల నుంచి ఇట్లాంటి సభలు జరుగుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఒక నెల రోజులంతా విద్యాలయాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి విజ్ఞానదర్శిని వాళ్ళు విద్యార్థి సంఘాల సహాయంతో ఇక్కడ ముగింపు సమావేశం పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, భారతదేశంలో సైన్సుకు ఏదో ప్రమాదం వచ్చింది, ఈ ప్రమాదం నుంచి భారతదేశాన్ని కాపాడాలి, భారతదేశ ప్రజల్ని కాపాడాలి. సైన్సును కాపాడాలంటే సైన్సుకు ప్రత్యేకమైన రూపం ఏమీ లేదు. సైన్సును కాపాడడం అంటే ఈ దేశంలో ఉండే ప్రజలని, ఆలోచన పరుల్ని, ప్రకృతిని కాపాడటమని అర్థం. దీన్ని కాపాడడం కోసం కొందరు మాత్రమే చేసే పని కాదు. దేశంలో ఉండే ప్రతి పౌరుడు ఆలోచించవలసిన సందర్భం, ఆచరించవలసిన సందర్భం. ఏం ప్రమాదం వచ్చింది ఇప్పుడు భారతదేశంలో సైన్స్కు? ఇవాళే కొత్తగా ఏం ప్రమాదం వచ్చింది అంటే, భారతదేశంలో ఏ ఆలోచన విధానమైనా ఏ రూపంలో ప్రవేశపెడతారు? సమాజంలో, ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని ప్రోధి చేయడం కోసం, ప్రవేశపెట్టడానికి, ప్రచారం చేయడానికి కొందరికి కొన్ని అవకాశాలు ఉంటాయి. ఆ కొందరెవరు అంటే దేశాన్ని పరిపాలించే పాలకులు, రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు. పాలకులు తాము ఏమనుకుంటామో అనుకున్న దాన్ని ప్రజల మెదళ్ళలోకి స్లోగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ దేశాన్ని ఈ 70 సంవత్సరాలుగా పరిపాలించిన పాలకులు, ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులు వారి వారి ఆలోచన విధానాన్ని, ఇక్కడ పాలకులు అంటున్నానంటే దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, చట్టసభల వరకు వీళ్ళందరూ కూడా తాము అనుకున్న ఆలోచన విధానాన్ని సమాజంలో విస్తరింపచేయడం కోసం కొన్ని సాధనాలను ఉపయోగించుకుంటారు. ఆ సాధనాల్లో సినిమాలు ఉంటాయి, రేడియో ఉంటుంది, టీవీలో వచ్చే వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి, ఇప్పుడైతే ఇంటర్నెట్, సెల్ ఫోన్ వచ్చింది. ఇవి మాత్రమే కాకుండా ఇవి కొద్ది పని మాత్రం నెరవేరుస్తాయి. కానీ ఎక్కువ మేరకి ఆలోచనల్ని బలంగా మెదల్లో నాటేది ఏమిటంటే విద్యారంగం, చదువు ద్వారా నాటుతారు. అందుకే చదువు గురించి చెప్పిన వాళ్ళందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీ, అబ్రహం లింకన్, వివేకానందుడు, పరాశర మహర్షి, కార్ల్ మార్క్స్, ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఒక 3000 సంవత్సరాల నుంచి మనం తీసుకొని చూస్తే విద్య గురించి వాళ్ళు చెప్పిన ఆ అవగాహన, ఆ నిర్వచనం, దాని ద్వారా ఇది ఎంత ప్రధానమైందో మనకు అర్థమవుతుంది. అంత ప్రధానమైన విద్యకి వాళ్ళ ఈ దేశంలో ప్రమాదం ఏర్పడింది.
అందుకే ఆ ప్రమాదం నుంచి దేశాన్ని బయటపడవేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పరాశర మహర్షి అంటే చాలా మునుపటివాడు, మహాభారతం కన్నా చాలా మునుపటివాడు. ఆయన విద్య ఏం చేస్తుందంటే విద్య విముక్తినిస్తుంది అన్నాడు. నేను విద్య విముక్తినిస్తుందంటే మొత్తం సమాజం నుంచి మనిషికి విముక్తినిస్తుంది అని కాదు, లేదా దోపిడి నుంచి విముక్తినిస్తుంది అని కాదు. ఆయన అర్థంలో చదువుకోవటం అనేది, నేర్చుకోవటం అనేది విముక్తినిచ్చి ఎక్కడికి పంపిస్తుందంటే అది స్వర్గలోకంలోకి పంపిస్తుంది అని అర్థం ఆయన అర్థంలో. అంబేద్కర్ ఏమన్నాడు? విద్య సమాజాన్ని మార్చడానికి ఒక అద్భుతమైన సాధనము అన్నాడు. సమాజంలో భావజాలాన్ని ప్రోధి చేయడానికి ఉపయోగించే గొప్ప వెపన్, ఆయుధము అన్నాడు అంబేద్కర్. గాంధీ ఏమన్నాడంటే మంచి భావాలని సమాజంలో విస్తరించడానికి విద్య పునాదిగా పనిచేస్తుంది అన్నాడు. భావాలను విస్తరించడానికి, సమాజాన్ని మార్చడానికి ఈ విద్య ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మరి భావాలని ఎవరు మారుస్తారు, ఎవరు మార్చాలనుకుంటారు? ఇక్కడ కూర్చున్న విద్యార్థులు, లేదా మాట్లాడే నేను, లేదా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే మొత్తం సమాజంలో ఉన్న భావాన్ని మార్చాలని అనుకుంటే సరిపోదు. కొద్ది మేరకు సాధ్యమవుతుంది, కానీ మొత్తం సమాజంలో ఆ భావాలు ప్రచారంలోకి వెళ్ళాలంటే ఎవరి చేతిలో అధికారం ఉందో వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు. ఎవరి చేతిలో అధికారం ఉందో వాళ్ళకు అనుగుణమైన ఆలోచన విధానాన్ని, అనుగుణమైన పాఠ్యాంశాలని సమాజంలోకి తీసుకురాగలరు. కనుక ఈ దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి జనరల్ ఎలక్షన్లు నడుస్తే 52 నుంచి ఇంకా అంతకు మునుపు 1946లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే నెహ్రూ ప్రధానమంత్రిగా ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఎందుకంటే రాజ్యాంగం రాయడం కోసం. ఆనాటి నుంచి మొదలుపెట్టి చాలా రోజులు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అయినా, ఇప్పుడు పరిపాలిస్తున్న దేశంలో పరిపాలిస్తున్న 10 ఏళ్ళుగా పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ అయినా, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకు అనుకూలమైన సమాజాన్ని నిర్మాణం చేయాలనుకుంటారు. అనుకున్నప్పుడు మొట్టమొదలు వాళ్ళకు కనిపించేది క్లాస్ రూమ్, తరగతి గది. ఈ తరగతి గదిలో భావాలను ఒక్కసారి ప్రవేశపెడితే జీవితాంతం అవే భావాలు కొనసాగుతాయి. అందుకే తరగతి గదికి సంబంధించిన ఆలోచన, ఏ సైన్స్ అయితే ఉండాలనుకుంటున్నామో ఈ వేదిక మీద ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా, ఒకప్పుడు విద్యార్థి సంఘాల్లో పనిచేసిన మేమైనా ఏం కోరామంటే శాస్త్రీయ విద్యా విధానం కావాలి అని కోరాం. అంటే దాని అర్థం శాస్త్రీయ విద్యా విధానం లేదు అని అర్థం. ఈ శాస్త్రీయ విద్యా విధానం అంటే ఏంటి? వాట్ ఈజ్ సైన్స్? నేను మామూలుగా అయితే 20 ఏళ్ళుగా నా టీచింగ్లో ఒక అలవాటుగా చేస్తున్నది, మొట్టమొదటి క్లాస్లోకి రాగానే పిల్లలు ఒక ఓరియంటేషన్ క్లాస్ లాగా ఒక వారం రోజులు వాట్ ఈజ్ సైన్స్ అనే ప్రశ్నతో మొదలు పెడతాను. తెలుగు చెప్పేవాడికి నీకెందుకయ్యా సైన్స్ అని ప్రారంభంలోనే రమేష్ గారు అన్నారు కదా. ఎందుకు అని అంటే అసలు సైన్స్ లేకుండా మనిషి ఎవరు ఉండరు కదా. ఇదో నేను ఇట్లా నిలబడ్డానంటే సైన్సే, నేను మీతో మాట్లాడుతున్నానంటే సైన్సే. సైన్స్ లేకుండా మీతో మాట్లాడలేను, ఈ మైకు లేకపోతే మీతో మాట్లాడలేను, ఇది సైన్సే. దీని కరెంటు కనెక్షన్ లేకపోతే మాట్లాడలేను, నా గుండె స్పందించాలంటే సైన్సే. ఏది ప్రతిదీ సైన్స్. సైన్స్ అని మనకు తెలియదు అది. అందుకోసమే నేను లిటరేచర్ బోధించేవాడినైనా, లేదా కొండ నాగేశ్వరరావు లిటరేచర్ బోధించేవాడైనా, ఆమంచి నాగేశ్వరరావు సైన్స్ బోధించేవాడైనా, లేదా సమున్నత కామర్స్ బోధించటమైనా, ఎవరైనా సరే, మేడం డాక్టర్ అయినా, మనమందరం కూడా సైన్స్తో మన జీవితం నిర్మాణమై ఉంటుంది కనుక దాని గురించి చెప్తాం. అన్నప్పుడు క్లాస్ రూమ్లో వాట్ ఈజ్ సైన్స్ అంటే నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒక్క విద్యార్థి కూడా సమాధానం చెప్పలే. శాస్త్రం అంటే ఏమిటి అని అడుగుతాను నేను, ఒక్కరు కూడా సమాధానం చెప్పలే 20 ఏళ్లలో. భవిష్యత్తులో ఎవరైనా చెప్తారేమో చూద్దాం. మరి ఎందుకు ఈ సైన్స్కు సమాధానం చెప్పలేకపోతున్నారు? మన పుస్తకాల అట్టల మీద ఇప్పుడైతే ఇంగ్లీష్లో వస్తున్నాయి పుస్తకాలు ఎక్కువగా. మేము చదువుకున్న రోజుల్లో భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఇట్లా అన్ని శాస్త్రాలే కదా. గణిత శాస్త్రం, ఇంకాస్త స్కూల్కి వస్తే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, పరిపాలన శాస్త్రం, ఇవన్నీ అన్ని పుస్తకాల అట్టల మీద ఉంటాయి కదా.
మరి అట్టల మీద ఉన్న విషయాన్ని, అట్ట మీద ఉన్న ఆ పదానికి సంబంధించిన నిర్వచనం ఏ రోజు ఏ సారు చెప్పలేదా మన క్లాస్లో? నాకు కూడా చెప్పలే, నాకు కూడా మా సార్లు చెప్పలే. నేను విద్యాసంఘంలోకి వచ్చిన తర్వాత ఫిలాసఫీ అనే ఒక పాఠాన్ని నేను చెప్పాలనుకున్నప్పుడు, విద్యాసంఘంలో ఫిలాసఫీ క్లాస్ చెప్పాలనుకున్నప్పుడు అసలుకి ఈ సైన్స్ అంటే ఏమిటి అనే పదంలోకి దృష్టి వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టాం. తత్వశాస్త్రం అంటారు, తత్వం ఓకే, మరి శాస్త్రం అంటే ఏమిటి అంటే మన విద్యా విధానంలో అట్ట మీద ఉన్న విషయాన్ని చెప్పకుండా అట్ట లోపలి విషయాన్ని చెప్పడం అనేది మనకు అలవాటైంది. అందుకే శాస్త్రీయ విషయాలు, ఎంత కాంట్రడిక్టరీ విషయాలు కూడా మనం చెప్తూ ఉంటాం. కొండ నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, ఎంత కాంట్రడిక్టరీ అంటే హిరణ్యాక్షుడనే రాక్షసుడికి ఈ భూమి మీద కోపం వచ్చను, ఈ భూమి మీద కోపం వచ్చి భూమిని చాపలాగా చుట్టుకొని సంకలు పెట్టుకొని సముద్రంలోకి పోయాను. ఇది మా తెలుగు టీచర్లు అందరూ చెప్తారు. ఇప్పుడు సమున్నత అంటుంది నేచురల్గా, ఎవడన్నా కొన్ని తెలివికి గల పిల్లవాడు బాగానే ఉంది సార్ నువ్వు చెప్పేది, చాపలాగా చుట్టుకొని సముద్రంలోకి పోయాడు, మరి సముద్రం ఎక్కడుంది సార్ అని ఎవడన్నా ప్రశ్న వేస్తే మా తెలుగు టీచర్లకి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదా. మేము ఇది చెప్తామా? భూమి గురించి చెప్తాం ఈ పాఠం, ఇప్పటికి అదే చెప్తున్నాం మేము. ఇప్పటికీ పోతన రాసిన భాగవతంలో ఈ పాఠం ఉంటుంది. ఈ పాఠాన్ని పీజీ లెవెల్లో కూడా బోధిస్తాం మేము. నెక్స్ట్ పీరియడ్ సోషల్ స్టడీ టీచరో భౌతిక శాస్త్రం టీచరో వెళ్ళాడు అనుకుని భూగోళ శాస్త్రం చెప్పాలి. ఈ భూమి భగభగ మండే సూర్యుని నుంచి విడిపోయి 1000 సంవత్సరాల తర్వాత చల్లబడి నీరు ఏర్పడి నాచు నుంచి ఏకకణ జీవి వచ్చి ఏకకణ జీవి బహుకణ జీవిగా మారి జంతువులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మనిషి వచ్చాడని ఈయన చెప్తాడు. మొదలు చెప్పిన ఆయన కరెక్టా, రెండోసారి చెప్పిన ఆయన కరెక్టా? భూమి సూర్యుని నుంచి విడిపోయిన ఒక భాగమా, లేకపోతే చాపలాగా చుట్టుకొని సంకలో పెట్టుకొని సముద్రంలోకి పోవటం నిజమా? ఏది నిజం? ఇంత కాంట్రడిక్టరీ విషయాలు మనం క్లాస్ రూమ్లో బోధిస్తాం పిల్లలకి. అందుకే విద్యార్థి సంఘాలు డిమాండ్ ఏమిటంటే శాస్త్రీయ విద్య కావాలి. ఆ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివాడు, ఎంఎస్సీ అగ్రికల్చర్. ఆయనకు ఐఏఎస్ కావాలని చాలా కోరిక ఉండే, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, మెయిన్స్ ప్రిలిమ్స్ అన్ని దాటి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాడు కదా అని చెప్పి ఆ బోర్డులో ఉన్నటువంటి ఒక బోర్డు మెంబర్ ఇంటర్వ్యూలో అడిగాడు ఒక క్వశ్చన్, అగ్రికల్చర్ కదా ఈయన చేసిందని, బాబు మీరు ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశారు కదా, పల్లీలు వేయాలంటే నాగడ్చాలు ఎంత ఉండాలి? పల్లీలు నాగడ్చాలు ఎంత ఉండాలి, ఎంత లోతు ఉండాలి? నువ్వులు వేయాలంటే నాగడ్చాలు ఎంత లోతు ఉండాలి? ఇది ఆయన వేసిన ప్రశ్న. ఈయన ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివిన మాట నిజమే, కానీ నాగడ్చాలు ఎంత ఉండాలి అనే విషయం మాత్రం ఈయనకు తెలియదు. ఎందుకంటే మన అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివే వాళ్ళకి నాగడ్చాలు నాగలి పట్టించి నాగలి దున్నిన తర్వాతనే డిగ్రీ ప్రదానం చేయాలనే ఆలోచన ఒకవేళ వచ్చి ఉంటే ఆయనకు ఆ నాగడ్చాలు తెలిసేది. కాసేపు ఆలోచించి ఆయన ఏమున్నది సార్, నాగడ్చాలంటే అంత ఒకటే కదా అని చెప్పి నువ్వులకి పల్లీలకి ఒకటే నాగడ్చాలు ఉండాలని చెప్పాడు. నిజానికి మీరు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు మీరందరూ, మనమందరం, మన తల్లిదండ్రులు నాగడ్చాలు ఏ ఎంఎస్సీ డిగ్రీ చదవకుండానే పల్లీలు అవి మొలకెత్తి పైకి మొక్క రావడానికి వారం రోజులు టైం పడుతుంది కనుక లోతులో వేస్తారు. పైగా దానికి ఉండే వేర్లకి పల్లి కాయవలసింది ఎక్కడ? వేర్లకి పల్లి కాయాలి కనుక ఆ వేర్లు విస్తరించాలంటే లోపలికి నాగడ్చాలు తీస్తారు. ఎందుకు? నాగడ్చాలు అట్లా రావాలంటే కూడా దానికి కట్టే దుక్కిమోకు ఉంటుంది, నాగలి కట్టే దుక్కిమోకు. కర్రు లోపలికి వెళ్ళాలంటే వెనక దుక్కిమోకును లూజ్ చేసి కడతారు. కర్రు పైననే వెళ్ళాలంటే దుక్కిమోకును గట్టిగా వేసి కడతారు. గట్టి కట్టినప్పుడు పైనే వెళ్తుంది. 1 ఇంచు 2 ఇంచుల మందం వెళ్ళాలంటే గట్టి కట్టాలి, లోపలికి వెళ్ళాలంటే లూజ్ చేసి కట్టాలి. ఈ టెక్నాలజీ రైతుకు తెలుసు, దీనికి ఏ డిగ్రీ అక్కర్లేదు. కానీ ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాడికి తెలియదు. నువ్వులు మొలకెత్తడం అంటే అవి చాలా సింపుల్గా ఒకసారి దున్ని గుంటక కొట్టి నువ్వులు ఇట్లా చల్లి మళ్ళీ గుంటక కొడితే మన్ను దాని మీద పడుతుంది, మొలకెత్తుతాయి. అవి పల్లీలలాగా లోపలికి వేసామనుకోండి లోపలనే మురిగిపోతాయి. ఈ నాలెడ్జ్ రైతుకు తెలుసు, కానీ ఇక్కడ ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాడికి తెలియదు. అందుకే విద్యార్థి సంఘాలు, ఎందుకంటే జీవితానికి సమాజానికి
జీవితానికి ప్రకృతికి సంబంధం లేని విద్యను బోధిస్తున్నారు గనక శాస్త్రీయ విద్య కావాలి అని అడిగారు ఇన్నాళ్ళు. ఇంకా అడుగుతున్నారు, ఇప్పటి కూడా అడుగుతున్నారు. చాలామందికి ఇది అర్థం కాదు. ఏంటి శాస్త్రీయ విద్య అంటే అది తప్పనిసరిగా మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో మన విద్యలో మనకు ఉండాలి కదా. మన విద్యలో లేదు. మనకి ఒక చాకలైన తెల్ల మాసిపోయిన బట్టలు తీసుకెళ్ళి చాకలలో, ఇవాళైతే వాషింగ్ మిషన్లు వచ్చాయి కదా. ఈ వాషింగ్ మిషన్లు రాకముందు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి 40 ఏళ్ళ ముందు ఎట్లా మన బట్టలు తెల్లగా అయ్యాయి? మట్టిలో సౌడు ఉందని, సౌడుకు ఆమ్ల గుణం ఉందని, ఆ ఆమ్ల గుణం తీసుకొచ్చి సౌడుని తీసుకొచ్చి కుండలో ఉడకబెట్టి వేడి నీళ్ళు చేసి ఉడకబెట్టి వాటిని ఉతికి తెల్ల బట్టలు చేసుకొచ్చి ఇచ్చారు. ఈ టెక్నాలజీ మన చదువులోకి ఎన్నడూ రాలే, మనకు తెలియదు. అంటే ఒక చాకలైన వృత్తిని వృత్తిగా మాత్రమే చూశారు. అదే బ్రాహ్మణుని వృత్తి మాత్రం మన పుస్తకాల్లోకి వచ్చేసింది. మీరు ఈ దేశంలో ఎవరి వృత్తి పుస్తకాల్లోకి రాలే. బ్రాహ్మణుల వృత్తి, వాళ్ళు చేసే ప్రతి మంత్రం మన పుస్తకాల్లోకి వచ్చింది. వాళ్ళు పాడే లేదా చదివే ప్రతి మంత్రం మన జీవితాల్లోకి వచ్చింది. ఆ మంత్రం లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేము. ఆ మంత్రం లేకపోతే మన పనులు ఏవి నడవవు. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, చాలామంది వేదికమైన ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంట్లో తల్లి ఒప్పుకోలేదనో, తండ్రి ఒప్పుకోలేదనో, లేదా అమ్మమ్మనో, నానమ్మనో, తాతయ్యనో ఎవరెవరు ఒప్పుకోలేదని మళ్ళీ బ్రాహ్మణుని విలువాల్సిందే, ఇల్లు కట్టాల్సిందే, పునాది తీయాలంటే ఐన్య మంత్రం, సంవృత అయితే ఐన్య మంత్రం, పెళ్ళి అయితే ఐన్య మంత్రం, సావు అయితే ఐన్య మంత్రం, ఏం కావాలన్నా వాళ్ళ మంత్రాల ద్వారా నడుస్తుంది. మరి మిగతా కులాలు ఎవరైనా వాళ్ళ వృత్తుల ద్వారా ఈ సమాజాన్ని డామినేట్ చేయగలుగుతున్నారా? లేదు. కేవలం ఒకే ఒక్క కులం డామినేట్ చేయగలుగుతుంది. అంటే మన ప్రజల జీవితం మన విద్యలో లేదు. అది ఉండాలని కోరుకోవటమే శాస్త్రీయ విద్యా విధానం. ఆ డిమాండ్తో ఇన్ని సంవత్సరాలకు విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అది రాకపోగా, శాస్త్రీయ విద్య రాకపోగా ఇప్పుడు అశాస్త్రీయ విద్య పాఠ్యపుస్తకాల్లోకి రాబోతున్నది. వస్తుంది, ఆల్రెడీ వచ్చింది, రాబోతున్నది. ఇది ప్రమాదం. క్లాస్ రూమ్ అనేది ఒక ప్రధానమైన వాహిక కదా భావాలను ప్రొద్దు చేయడానికి. పిల్లలకి మనం ఏది చెప్తే అదే నేర్చుకుంటారు, ఏ లెవెల్లోనైనా సరే. ఆ భావాలు బాగా వెళ్తాయి కనుకనే ఇప్పుడు మన క్లాస్ రూమ్ ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత క్లాస్ రూమ్ ఇప్పుడు ఉన్నట్లు ఉండదు. ఈ ఆర్ట్స్ కాలేజీ ముందు నేను ఇట్లా మాట్లాడే రోజులు కూడా ఉండకపోవచ్చు, ఇట్లా మాట్లాడే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ దేశంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి, రాజకీయ పరిణామాలు. ఆ రాజకీయ పరిణామాలే సమాజాన్ని శాసిస్తాయి. రాజు కోరుకున్నట్లే విద్య ఉంటుంది, రాజు కోరుకున్నట్లే టీవీ ఉంటుంది, రాజు కోరుకున్నట్లే సినిమా ఉంటుంది. లేకపోతే కార్తికేయ అనే సినిమా వచ్చింది కదా, మీరందరూ చూశారు, పార్ట్ 1 పార్ట్ 2. అది సినిమాగా మాత్రమే చూడకండి మిత్రులారా. మీరు కాసేపు ఎంజాయ్ చేయడం కోసం సినిమాగా మాత్రమే కాదు అది. బాహుబలి సినిమా కేవలం సినిమా మాత్రమే కాదు. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయంటే భూస్వామి ఫ్యూడల్ విలువలు కలిగిన సినిమాలు, బ్రాహ్మణికల విలువలు కలిగిన సినిమాలు, మతం విలువలు కలిగిన సినిమాలు, అవి మాత్రమే వస్తున్నాయి. ఒకప్పుడు పాత సినిమాలు అంటే నేను కూడా చూడలేదు, ఎందుకంటే ఆ రోజులు సినిమా చూడడానికి డబ్బులు లేవు, ఇంట్లో టీవీ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు, కనుక చూసే అవకాశం కూడా లేదు. పాత రోజుల్లో మనం చరిత్ర చదివితే పాడి పంటలు సినిమా పేరు, రైతు రాజ్యం సినిమా పేరు, రక్త సంబంధం సినిమా పేరు, అన్నదమ్ములు సినిమా పేరు. ఇందులో ఏమున్నది? రైతు ఉన్నాడు, ఆకలి రాజ్యం ఉన్నది, ఆకలి ఉన్నది అక్కడ. ఇక్కడ రక్త బంధం ఉన్నది, భార్య భర్తలు ఉన్నారు, అన్న తమ్ముడు ఉన్నాడు. సినిమాల్లో మనిషి ఉన్నాడు, అక్కడ మానవ సంబంధం ఉన్నది. కానీ ఇప్పుడు సినిమాల్లో సింహాల పేర్లతో వస్తాయి, జంతువుల పేర్లతో వస్తాయి, మనుషులు ఉండరు అక్కడ. అంటే పేరు పెట్టడం కానుంచి మొదలు పెడితే మన ఆలోచన విధానాన్ని మార్చడానికి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో. హిందీ సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెను మార్పులకు గురైంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ భావాలని సినిమా మోస్తుంది. ఏ భావాలని? అశాస్త్రీయమైన భావాలని మోస్తుంది. టీవీలో ఇంకా చెప్పరాదు. ఇప్పుడు విద్యారంగం తమ చేతుల్లోకి తీసుకున్నారు. మీకు సమయం ఉంటే లేదా సమయాన్ని జిక్కించుకొని జాతీయ విద్యా విధానం తెలుగులో ఉంది డ్రాఫ్ట్, ఇంగ్లీష్లో ఉంది డ్రాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు జీవో వచ్చేసింది కనుక ఆ పుస్తకం మీకు తెలుగులో ఇంగ్లీష్లో లభిస్తుంది.
ఒక్కసారి చదవండి. చదివితే ఆ విద్య ఏం చెప్పబోతున్నారు వాళ్ళు, చరిత్రను ఏం చేయబోతున్నారు, సైన్స్ని ఏం చేయబోతున్నారు, లేదా జీవశాస్త్రాన్ని ఏం చేయబోతున్నారు, జీవశాస్త్రంలో సిద్ధాంతాలను ఎట్లా మార్చబోతున్నారు, ఎందుకు ఇట్లా మార్చాలనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎక్కువ రోజులు పరిపాలనలో ఉండాలంటే వాళ్ళకి కావలసిన వాతావరణం సమాజంలో రూపొందాలి. ఆ సమాజంలో రూపొందడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర మనం చదువుకున్న చరిత్ర తప్ప ఒప్ప అనేది ఎక్కడ పబ్లిక్ డొమైన్లో చర్చకు రావాలి కదా. డిడి కోశంబి ప్రాచీన భారతదేశ చరిత్ర రాశాడు. ఇప్పటి వరకు ప్రతి సివిల్ సర్వీస్ అటెంప్ట్ చేసిన విద్యార్థులందరూ ఈ పుస్తకాన్ని చదివారు. డిడి కోశంబి రాసిన ప్రాచీన భారతదేశ చరిత్ర లేదా రొమిల తాపర్ రాసిన ప్రాచీన భారతదేశ చరిత్ర అది తప్పు అంటే ఎక్కడ చర్చ జరగాలి? అది విశ్వవిద్యాలయాలు కదా చర్చ జరగవలసింది. మీరు రాసినటువంటి ప్రాచీన భారతదేశ చరిత్ర ఇది మార్క్సిస్టు భావజాలంతో రాశారనేది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్ర రాసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు, ఆరోపణ చేస్తూ ఉన్నారు. మీ ఆరోపణ ఎట్లా రుజువు కావాలి? ఇది మార్క్సిస్టు దృక్పథంతో రాశారనుకున్నప్పుడు విశ్వవిద్యాలయాల్లో లేదా చరిత్ర మీద ఆసక్తి ఉన్నలో పరిశోధన చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి చర్చ పెట్టి నీవు కొన్ని ఆధారాలు చూపించాలి, వాళ్ళు కొన్ని ఆధారాలు చూపిస్తారు. ఈ రెండు ఆలోచనల మధ్యన ఘర్షణ జరగాలి. దాని నుంచి కొత్త పాఠ్య పుస్తకం రావాలి కదా. అట్లా రాకుండా అధికారం మా చేతిలో ఉంది గనక కమిటీ మేము వేస్తాం గనక మేము వేసిన కమిటీలో మేము అనుకున్న పాఠ్యాంశాలు ఉంటాయని చెప్పి పాఠ్యాంశాలు రూపొందిస్తే అసలు చరిత్ర పక్కదారి పడుతుంది. వాస్తవమైన చరిత్ర ఇవాళ మన సమాజానికి అందించలేకపోతాం. మనం ఫలితంగా ఏం జరుగుతుంది? మన పూర్వీకుల వాస్తవమైన చరిత్ర మనకు తెలియకపోతే రేపటి నాడు మన ఆరాటం, మన పోరాటం, మన ఆకాంక్షలు ఏవి సమాజంలో ఉండవు. వాళ్ళు చెప్పిందే మనం వినటం, దాన్ని ఆచరించడానికి జరుగుతుంది. సో చరిత్ర పాఠ్యాంశాలు మార్చేయటం లేదా రాజనీతి శాస్త్రంలోనే సిద్ధాంతాలు మార్చేయటం. భగత్ సింగ్ పాఠం కర్ణాటక ప్రభుత్వం భగత్ సింగ్ పాఠాన్ని పాఠ్యపుస్తకంలో తీసేసింది. మరి భగత్ సింగ్ పాఠాన్ని తీసేసి ఎవరి పాఠం పెడతారు మీరు? భగత్ సింగ్ ఈ దేశంలో పుట్టలేదా? భగత్ సింగ్ ఈ దేశం కోసం త్యాగం చేయలేదా? బ్రిటిష్ వాళ్ళను అడుక్కొని లేదా బ్రిటిష్ వాళ్ళకి క్షమాపణ కోరుకొని ఏమైనా ఉరిశిక్ష తప్పించుకున్నాడా? జైలు నుంచి ఏమైనా బయటకు వచ్చాడా? లేదే తన నిండు యవ్వనాన్ని 24 సంవత్సరాల యవ్వనాన్ని ఈ దేశం కోసం అర్పించాడు కదా. ఎందుకు తీసేయవలసి వచ్చింది అంటే భగత్ సింగ్ ఆలోచన విధానం క్లాస్ రూమ్లో చెప్పకూడదు. అంబేద్కర్ పాఠం, అంబేద్కర్కు సంబంధించినటువంటి ఒక పెద్ద సమూహం దేశంలో ఉంది గనక ఆయనను ముట్టుకోవడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నారు, లేకపోతే పాట తీసేసేవాళ్ళు. కానీ అంబేద్కర్ చెప్పిన కొన్ని విషయాలు, అంబేద్కర్ చెప్పిన అన్ని విషయాలు పాఠ్యాంశాల్లో ఉండవు. సంస్కరణ దృష్టితో చెప్పిన విషయాలు మాత్రమే పాఠ్యాంశాల్లోకి వస్తున్నాయి. ఆయన చెప్పిన సాంఘిక విప్లవానికి సంబంధించిన విషయాలని పాఠ్యాంశాల్లోకి తీసుకురావట్లేదు. పొలిటికల్ సైన్స్ సిద్ధాంతాల్లో పెట్టడం లేదు. కుల నిర్మూలన ఉన్నది. ఈ కుల నిర్మూలన పుస్తకాన్ని సిలబస్లో పెడతారా? పెట్టరు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చరిత్రని మారుస్తున్నారు, రాజనీతి శాస్త్రాన్ని మారుస్తున్నారు, సైన్స్లో ఇంతకుముందు నా మిత్రుడు చెప్పిన డార్విన్ సిద్ధాంతాన్ని కొట్టిపడేసి ఇక ఈ దేశ ప్రధానమంత్రి గారు వారు మాట్లాడే చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న విషయాలు లేదా ఇతర మంత్రులు మాట్లాడుతున్న విషయాలు, శాస్త్రం ఎక్కడున్నది? సైన్స్ ఎక్కడున్నది? ఎక్కడున్నదంటే ఏమంటున్నారు? ఎప్పుడో ఈ దేశంలో టెస్ట్ ట్యూబ్ బేబీ, ఇప్పుడు డాక్టర్ మేడం ఉన్నారు ఇక్కడ, టెస్ట్ బేబీ అనేది ఎట్లా తయారవుతుంది? ఇప్పుడు ఎట్లా తయారు చేశారు? ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వాళ్ళు పరిశోధన చేసి కృషి చేస్తే ఆ జ్ఞానంలో నుంచి వికసించినటువంటి దీన్ని ఏం చెప్తున్నారంటే, ఇది ఇప్పుడు చెప్తున్నారా మీరు? టెస్టుడ్ బేబీ అనేది ఇప్పుడు వచ్చిందా? భారతదేశంలో మహాభారతం మొదలైందే కుండలో పుట్టినటువంటి పిల్లల ద్వారా మొదలైంది. ఎప్పుడో భారతదేశంలో ఉన్నది ఇది, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సైన్స్ చెప్పేది కాదు అని ఈ దేశంలో ఉండే దేశాన్ని పరిపాలించే గొప్ప నాయకులు మాట్లాడుతున్నారు. ఇది సైన్స్ అవుతుందా? మనం ఆలోచించిన సందర్భం. ప్లాస్టిక్ సర్జరీ అని వచ్చింది. ఇప్పుడు మనకేమైనా ముఖం మీద ఏమైనా, చేతికి ఏమైనా, ఇంకెక్కడేమైనా మన సినిమా హీరోలు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు కదా అందంగా ఉండడం కోసం. ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇది సైన్స్ నుంచి డెవలప్ అయినటువంటిది కదా. కానీ వాళ్ళేమంటున్నారంటే ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ వినాయకుని తల తీసేస్తే ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుని పెట్టాం కదా, మన దగ్గర ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెప్తున్నారు.
మరి దీన్ని నమ్మొచ్చా? ఇది నిజమా? ఇది రేపు పాఠ్యాంశంలోకి రాబోతుంది. ఇది పాఠ్యాంశంలోకి రాబోతుంది కనుక మనలాంటి బుద్ధిజీవులం, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే బుద్ధిజీవులం ఆలోచించాలి కదా. అందుకే పాఠ్యపుస్తకాలు సమూలంగా మార్చుతున్న సందర్భంలో సైన్స్ అనేది చాలా ప్రధానమైన చర్చనీయాంశంగా ముందుకు రావడం ఈ సందర్భం. ఎందుకు వైజ్ఞానిక సభ, ఎందుకు విజ్ఞాన సభ, ఈరోజు ఎందుకు మనం ఇట్లా మాట్లాడుకోవాలి అంటే మన విద్యకు ప్రమాదం వచ్చింది, మన ఆలోచనలకు ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదం వస్తే నీకు నాకేమిటి నష్టం? సమాజానికి నష్టం. సమాజానికి ఏమిటి నష్టం? నీవు ఆలోచించకపోతే నీ ముందు ఏం జరుగుతుందో తెలియనప్పుడు నిన్ను ఎవరు దోపిడీ చేస్తున్నారో ఎట్లా తెలుస్తుంది? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అన్న తర్వాత ఆ అంబికా దర్బార్ బత్తిని కొనటమే నీ ఏకైక లక్ష్యం అనుకున్నప్పుడు ఇక మిగతా మేము ఆలోచించాం. దోపిడీ ఎట్లా జరుగుతుందో, దోపిడీ ఎట్లా జరుగుతుంది ఇక్కడ కేవలం దేవుడు మతం వీటికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దీని ద్వారా మరి లక్ష్యం ఏమిటి? వాళ్ళ లక్ష్యం ఎక్కువ రోజులు అధికారంలో ఉండాలి. ఎక్కువ రోజులు అధికారంలో ఎందుకు ఉండాలి? ఎక్కువ రోజులు ప్రజల్ని దోపిడీ చేయాలి. ఎట్లా దోపిడీ చేయాలా? ఎప్పుడైనా సరే మతము, రాజ్యము, పెట్టుబడి మూడు ఒకే దగ్గర వస్తాయి, కలిసి నడిచి వస్తాయి. మీకు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడు, పెట్టుబడి తీసుకొని వచ్చాడు. బ్రిటిష్ వాడు పెట్టుబడి తీసుకొని వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఎక్కువ లాభాలు రావాలి. ఎక్కువ లాభాలు రావాలంటే ఎక్కువ దోపిడీ చేయాలి. ఎక్కువ దోపిడీ చేయాలంటే ఈ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి. కనుక రాజ్యం వచ్చింది, అంటే బ్రిటన్ రాజ్యం వచ్చింది. మొదలు పెట్టుబడి వచ్చింది, తర్వాత రాజ్యం వచ్చింది. రాజ్యము పెట్టుబడి రెండు వచ్చిన తర్వాత దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలంటే ఏం చేయాలి? ఈ చేతుల్లో బైబిల్ పెట్టాలి, నీ కాళ్ళ కింది భూమిని తీసుకోవాలి. చేతుల్లో బైబిల్ పెట్టారు, కాళ్ళ కింది భూమిని తీసుకున్నారు, అంటే మతాన్ని తీసుకొచ్చారు. మొదలు పెట్టుబడి వస్తుంది, తర్వాత రాజ్యం వస్తుంది, తర్వాత మతం వస్తుంది. ఈ మూడు వేరువేరుగా ఎప్పుడుండవు ప్రపంచంలో. మీరు ఫ్రెంచ్ దేశం తీసుకుంటారా, ఐరోపా దేశాల్లో, ఐరోపాలో ఉన్న ఏ దేశాలైనా తీసుకోండి, లేదా ఇండియాలో ఉన్న ఏ దేశమైనా తీసుకోండి. నన్నయ్య రాజరాజ నరేంద్రుడు రాజు అయ్యాడు. రాజరాజ నరేంద్రుడు రాజు అయిన తర్వాత రాజమండ్రి కేంద్రంగా నన్నయ్యని మహాభారతం రాయమన్నాడు. రాజుకు మహాభారతానికి ఏం సంబంధం? అంటే రాజు అనేటటువంటి వాడు ఎక్కువ కాలం పరిపాలించాలంటే ఒక మత గ్రంథం అవసరం. మత గ్రంథం అవసరం కనుక సంస్కృతంలో ఉంది. మరి తెలుగు చదివే వాళ్ళకి అర్థం కాదు కనుక తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని నన్నయ్యని అడిగితే నన్నయ్య దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు. రాజ్యము మతము ఆనాడు రెండు కలిసి నడిచాయి. ఆ రోజు మతమే భూస్వామ్యం, భూస్వామ్యం మతం రెండు వేరు కాదు. కానీ ఇవాళ పెట్టుబడి అనేది ఒకటి ఎదిగింది కనుక ఇప్పుడు రాజ్యము, పెట్టుబడి, మతం ఈ మూడు కలిసి నడుస్తాయి. అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు దోపిడీ చేయాలంటే మనల్ని మతం మత్తులో ఉంచాలి. క్వశ్చన్ చేయకూడదు. నీ కళ్ళ ముందర ఏం జరుగుతుందో క్వశ్చన్ చేయకూడదు. మీ అందరి ఊళ్ళల్లో బొడ్రాయి పండుగలు జరిగాయి. బొడ్రాయి పండుగల వెనుక ఎంత దోపిడి ఉందో గత 10 ఏళ్ళుగా చెప్తూ ఉన్నా నేను, 10 ఏళ్ళుగా రాస్తూ ఉన్నా. ఇది కేవలం బొడ్రాయి పండుగ కనిపిస్తుంది మనకి, కానీ బొడ్రాయి పండుగ వెనుక ఒక్కొక్క కుటుంబం 20,000 30,000 అప్పు చేస్తారు. ఈ అప్పు చేసిన డబ్బులని 7 రోజులు పండుగ జరుగుతుంది. ఆ ఊరోడు ఈ ఊరికి రావద్దు, ఈ ఊరోడు ఆ ఊరికి రావద్దు. 7 రోజులు మొత్తం ఊరినంతా దిగ్బంధం చేస్తారు. దిగ్బంధం చేసినాక మన కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకుంటారు, బంధువులు పిలిపించుకుంటారు. యావరేజ్గా ఒక కుటుంబంలో 10 మంది బంధువులు ఉంటారు అనుకుందాం. 10 మంది ఒక దగ్గర కూర్చొని 7 రోజులు ఏ పని చేయకుండా కూర్చొని తింటారు. కూర్చొని తింటే ఎన్ని బియ్యం, 10 మంది అనుకోండి, 3 పూటలు తినాలంటే ఎన్ని కిలోల బియ్యం అయితే లెక్కేయండి. అట్లా 7 రోజులు లెక్కేయండి. ఈ లెక్కలో బియ్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? పండుగ రోజు చివరి రోజు ఏం చేయాలి? కొత్త బట్టలు కట్టుకోవాలి. 10 మందికి బట్టలు కొనుక్కుంటారు. 10 మందికి బట్టల ఖర్చు అవుతుంది. బియ్యం కొంటే బియ్యాన్ని తయారు చేసి రైతు దగ్గరికి వెళ్ళదు ఆ డబ్బు. బియ్యాన్ని తీసుకొని తర్వాత దాన్ని పెట్టుబడిగా మార్చి ఎవడైతే వ్యాపారస్తుడు ఉంటాడో వాడి దగ్గరికి ఆ డబ్బు వెళ్తుంది. బట్టల వ్యాపార దగ్గర బట్టలు కొంటే వెళ్తుంది. కొబ్బరికాయ కొట్టాలంటే 10 మంది కొబ్బరికాయ కొట్టాలి, 10 కొబ్బరికాయలు కొనాలి. 10 కొబ్బరికాయలు పెట్టి నువ్వు డబ్బు పెట్టి కొంటే ఆ డబ్బు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది. ఊదిబత్తీలు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే తాగాలి కదా 7 రోజులు, ఫుల్గా తాగాలి కదా. వచ్చిన బంధువులు మర్యాద చేయకపోతే అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. మళ్ళా అట్లా కాటన్లు దిగుతాయి మన ఇంట్లోకి. కాటన్లు దిగిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఎవడైతే ఆ వైన్ తయారు చేస్తాడో ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవడు ఉంటాడో వాని దగ్గరికి వెళ్తుంది. ప్రతి పైసా, నీ పైసా అంతా కూడా పెట్టుబడిదారుడి చేతుల్లోకి, వ్యాపారస్తుడి చేతుల్లోకి పోతుంది.
7 రోజుల తర్వాత నీవు అప్పుల పాలు అవుతావు, నీకు మిగిలేది ఏముండదు. బొడ్రాయి నీకేమిచ్చింది? అప్పులు ఇచ్చింది. ఇది పెట్టుబడి స్వభావం ఇది. అంటే నీ ఆలోచన ఈ ప్రశ్న ఒకవేళ ఊళ్ళో ఉన్న ఒక 100 మంది యువకులు కలిసి ఒక ప్రశ్న వేస్తే, ఎందుకండి మనకు బొడ్రాయి ఉంది కదా, మామూలుగా ఊళ్ళో ఉంది కదా, రోడ్డు పైకి వచ్చినప్పుడు బొడ్రాయి కిందికి పోతుంది. కిందికి పోయిన బొడ్రాయి బైండ్లో ఆయన వస్తాడు, బైండ్లో ఆయన వచ్చి ఒక మంత్రిస్తాడు, మామూలుగా ఏది నిమ్మకాయ వేస్తాడు, ఇంత పసుపు వేస్తాడు, కుంకుమ వేస్తాడు, బొడ్రాయిని తీసి పైకి పెడతాడు. పైసా ఖర్చు లేకుండా చేశారు కదా ఇన్నాళ్ళు. ఎల్లమ్మ పండుగలు, మల్లమ్మ పండుగలు, పోషమ్మ పండుగలు, బొడ్రాయి పండుగలు ఎవరు చేశారండి? ఇది బైండ్లోలే చేశారు, ఊళ్ళో పంబాలోలే చేశారు. ఉత్తర తెలంగాణ అయితే పంబాలలో చేశారు, దక్షిణ తెలంగాణ అయితే బైండ్లోళ్ళు చేశారు. ఎన్నడన్నా బాపనోళ్ళు వచ్చారా బొడ్రాయి పండగకి? ఎన్నడూ బాపనోళ్ళు రాలే. కానీ ఇప్పుడు ఊర్లలో జరిగిన బొడ్రాయి పండుగలకి శక్తిపీఠాల నుంచి బ్రాహ్మణులు పిలిపించారు. శక్తిపీఠాల నుంచి ఒక్కొక్క బ్రాహ్మణుడు వచ్చినందుకు ఒక్కరికి ₹1,00,000 చొప్పున 5 మంది వస్తే 5 లక్షలు ఆ ఊరు ఇచ్చి పంపించాలి. 5 లక్షలు బ్రాహ్మణులకు ఇవ్వాలంటే ఒక్కొక్క ఇంటి మీద ఎంత వేశారో మీరు లెక్క చూడండి. నేను మామూలుగా చెప్పాను, ఒక గ్రామాన్ని నేను యూనిట్గా తీసుకొని ఒక సర్వే చేస్తే ఒక్కొక్క కుటుంబం మీద 30,000 యావరేజ్ చెప్పాను. ఆ లెక్క ఒకరు 50,000 ఖర్చు చేశారు, 1,00,000 ఖర్చు చేశారు. ఈ ఖర్చంతా వాళ్ళు చేసింది అప్పే. అందుకే ఇక్కడ ప్రశ్న వెయ్యకుండా నిన్ను దోపిడీదారుడు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇది దీని లక్షణం. నీకేం జరుగుతుంది అంటే చివరికి జరుగుతుంది. నీకు ఉద్యోగం రాకపోయినా నీ కర్మరాత. రేపు ప్రతి ఒక్కరూ మనం ఏం ఆలోచించబోతామంటే, ఇప్పుడు వచ్చే సిలబస్ను చదివితే నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు ఉద్యోగం రాలే, నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు పెళ్లి కాలే అనే వైపుగా మన ఆలోచన విధానాన్ని నెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది. టీవీలు, సినిమాలు, పాఠ్యపుస్తకాలు, ఆ తర్వాత ఇంటర్నెట్, సెల్ ఫోన్. మీరు సెల్ ఫోన్లో చాలా విషయాలు వస్తూ ఉంటాయి, వాట్సాప్లలో ఫేక్ వీడియోలు చాలా వస్తూ ఉంటాయి, తప్పుడు విషయాలని కల్పిత గాథలు తయారు చేసి వచ్చి వింటూ ఉన్నారు గ్రామాల్లో ప్రజలు. పొద్దున్నే లేస్తే 6 గంటలకు లేస్తే టీవీ పెడితే ప్రవచనాలు మొదలవుతాయి. ఓ 20-30 మంది దేశం మీద పడ్డారు. మన తెలుగుదేశం, ఈ ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్, ఓ 20-30 మంది ఒకరి తర్వాత ఒకడు వాడు ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఇంతకుముందు టీవీ ఉంటే టీవీ ముందు కూర్చొని వినేవాళ్ళు. కానీ ఇప్పుడు పొలానికి వెళ్ళినా కూడా సెల్ ఫోన్ జేబులో ఉంటుంది, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని వింటున్నారు. ఇంకా నీ ఆలోచన తార్కికమైన ఆలోచన, ఈ పంట ఎందుకు పండలేదు, ఈ పంట నష్టం ఎందుకు వచ్చింది, ప్రభుత్వం ఎందుకు కొనటం లేదు, మద్దతు ధర ఎందుకు రావటం లేదు, ఇవన్నీ ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా రైతును, కార్మికుని, విద్యార్థిని, యువజనుల్ని అందరినీ తమ స్వాధీనంలోకి తీసేసుకోవటం దీని వెనుక ఉన్న కుట్ర. కేవలం సైన్స్ను రక్షించుకోవటం అంటే ఏదో రమేష్ గారి సమస్యనో ఇంకెవరి సమస్యనో సైంటిస్టుల సమస్య కాదు, ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే సైన్స్ అనేది ప్రశ్నించడం నేర్పుతుంది. ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా, నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది శాస్త్రం. వాట్ ఈజ్ సైన్స్ అంటే, ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా, నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది. ఆ మంచి కరెక్టేనా? ఇది సైన్స్. 20 ఏళ్ళుగా నేను ఇదే చెప్తున్నా. ఏదైనా సరే మీరు దేనైనా తీసుకోండి, ఇది ప్రశ్నించడం నేర్పుతుంది. ఒక విషయాన్ని ఖచ్చితత్వం ఉండాలి, నిర్దిష్టత్వం ఉండాలి. ఒక పరీక్ష నాళిక తీసుకున్నారు, ఎంత పరీక్ష నాళిక నువ్వు రాయాలి పేపర్ మీద, అది ఎన్ని మిల్లీమీటర్లు ఉందో రాయాలి. ఇన్ని మిల్లీమీటర్ల పరీక్ష నాళిక, ఇన్ని వేడి నీళ్ళు ఇందులో పోశారు లేదా వేడి చేశారు, ఆ వేడి నీళ్ళు ఎన్ని నీళ్ళు వేసావు అందులో ఖచ్చితంగా నువ్వు పేపర్ మీద రాయాలి. ఎంత వేడి చేశావు, 100 సెంటిగ్రేడా 50 ఎక్కడ చేశావు నువ్వు ఖచ్చితంగా అది రాయాలి, రికార్డ్ చేయాలి. అందుకే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా, నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేదే సైన్స్. ఇది మీ ముందుకొచ్చేవరైనా ఇంతకుముందు మన వాళ్ళు చెప్పింది దయ్యం ఉంది అన్నారు అనుకోండి. ఏమిటి దయ్యం? దయ్యం అంటే ప్రశ్న మన వైపు నుంచి రావాలి. ఏమిటి? సైన్స్ అనేది మనం అప్లై చేయాలి దానికి. దయ్యానికి కళ్ళున్నాయా, దయ్యానికి జీర్ణాశయం ఉన్నదా, దయ్యం నడుస్తుందా, నడుస్తే ఎట్లా నడుస్తుంది వేయాలి. వేస్తే ఈ సైన్స్లో ఇముడుతుందా? దేవుడు అన్నారనుకోండి, దేవుడు ఎట్లా ఉంటాడు, దేవుడు ఎన్ని పూటలు తింటాడు, దేవుడు నిద్రపోతాడా లేదా, ఏ పరుపు మీద పడుకుంటాడు, రాళ్ళ మీద పడుకుంటాడా లేదా, ఈ ప్రశ్న. అందుకే ఖచ్చితత్వం, నిర్దిష్టత్వం ఉండాలి. మామూలుగా చెప్తుంటారు కదా, చిలక శాస్త్రం దగ్గరికి వెళ్తే
నీకు చాలా ప్రమాదం ఉంది అంటాడు. ప్రమాదం అంటే మనకు భయం కాదు. మొట్టమొదలు వామ్మో నాకు ప్రమాదం ఉందంటే అప్పుడు వాడేమంటాడు, ఈ ప్రమాదానికి పరిష్కారం లేదంటే పరిష్కారం ఉంది కానీ 500 పెడితే ఇంకో కార్డు వస్తుంది, దాంట్లో పరిష్కారం దొరుకుతుంది అంటాడు. అది వేస్తాం. వేసిన తర్వాత వాడు అందులో చెప్తాడు, ఏం లేదు నీకు ఒక వాహన గండం ఉంది అంటాడు. ఆ తర్వాత ఈ వాహన గండం అంటే ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగం నిలబెట్టి ఫలితాన్ని రాబట్టాలంటే అప్పుడు వాహన గండం అంటే ఏ సమయానికి ఏ వాహనం, అది 2 వీలరా, అది లారే, అది జేసీబా, లేకపోతే అది రైలా, అది బస్సా, ఏ సమయం ఎక్కడ, ఇవన్నీ చెప్పిన తర్వాత మనం ఎందుకు ఆ రైలు కింద పడతాం? అందుకే సైన్స్ మన ఖచ్చితత్వాన్ని నేర్పిస్తుంది, ప్రశ్నించడం నేర్పిస్తుంది. కనుక మనందరం ఈ సైన్స్ను కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళు వినటం మాత్రమే కాకుండా మన అన్ని కుటుంబాలు, మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రుల నుంచి నేను ఎదుర్కొన్నా, మీ తల్లిదండ్రుల నుంచి మీరు ఎదుర్కొంటారు. ఈ చేతబడులు వగైరు ఇవన్నీ కామన్ సమాజంలో ఉన్నాయి. వీటి వలన ఈ హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో చేతబడి చేశాడనే నెపంతో పళ్ళుడ కొడుతుంటారు మనుషులకి. ఏమిటండి టెక్నాలజీ? మనం ఒక మనుషులమేనా? ఇది దేశమేనా? ఈ సంస్కారమేనా? అంటే మనం ఏ స్థాయిలో ఉన్నది మన సమాజం, ఏ స్థాయిలో మన ఆలోచన విధానం ఉన్నది అని అంటే చాలా హీనమైన స్థాయిలో ఉన్నది. చేతబడి చేశాడని ఈ రోజుల్లో 30 కిలోమీటర్ల దూరంలో వీడు 2 కోట్లు పెట్టి BMW కారు కొంటాడు. 2 కోట్లు పెట్టి ఈ కారును సరాసరి గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. గుడి దగ్గర తీసుకెళ్ళి దానికి ఏమిటేమిటో కడతారు, నల్ల దారాలు కడతారు, ఒక నిమ్మకాయ కడతారు, పూసలు కడతారు, ఏందో గవ్వలు కడతారు. ఈ నీ 2 కోట్లు పెట్టి కొన్నటువంటి నీ BMW కారు విలువ అక్కడికి వెళ్ళేసరికి నిమ్మకాయ విలువనే దాని విలువ. అంటే మన ఆలోచన విధానం ఎట్లా? రోజు రోజుకి చదువుకున్న వాళ్ళు సైన్స్ను నమ్ముతారా? నేనైతే నమ్మను. అంటే నేనంటే నమ్మనంటే అర్థం చదువుకున్న వాళ్ళు సైన్స్ను నమ్ముతారు అనే విషయాన్ని నేను నమ్మను. చదువుకున్న వాళ్ళంత వెధవలు ఇంకోరు ఉండరు. వెధవలని పదం ఉపయోగించినందుకు క్షమించాలి నన్ను. వీళ్ళు చదువుకున్న ఫులిష్. ఈ పనులన్నీ చేస్తున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళే. దేవుళ్ళ వెంట పరిగెత్తుతున్న వాళ్ళు వీళ్ళే. సైన్స్కు భిన్నంగా ఆలోచిస్తున్న వాళ్ళు వీళ్ళే. సామాన్య ప్రజలే తార్కికంగా ఉంటారు, ఎంతో కొంత తార్కికంగా ఉంటారు, ఎంతో కొంత ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మా గ్రామాల నుంచి వచ్చినటువంటి మనం ఇక్కడ కూర్చున్న ఒక 100నో 200లో మనం ఆలోచించడం మొదలు పెడితే, మనం ప్రశ్నించడం మొదలు పెడితే అది రాజ్యానికి వ్యతిరేకంగా లేదా అది సమాజంలో ఉండే ప్రగతి నిరోధక భావజాలానికి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ ఆలోచన విధానం కొనసాగడం కోసమే ఇట్లాంటి సభలు. అందుకోసమే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో వాటి వెనుక ఏ ఆలోచన విధానం ఉందో అర్థం చేసుకోవాలంటే మీరు సైన్స్ను నమ్మాలి, సైన్స్ను అర్థం చేసుకోవాలి. కేవలం సైన్స్ అంటే ఏదో భౌతిక శాస్త్రమో, రసాయన శాస్త్రమో, జీవశాస్త్రమో మాత్రమే కాదు. ప్రతిదీ అది రాజనీతి శాస్త్రం సైన్సే, అన్ని సైన్సే. ఆ పద్ధతిలో మీ ఆలోచన విధానాన్ని విస్తృతం చేయడానికి, చేసుకోవడానికి ఈ సందర్భంలో 4 మాటలు పంచుకునే అవకాశం కల్పించిన విజ్ఞానదర్శిని విద్యార్థి సంఘాల మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రొఫెసర్ కాసిం గారికి ధన్యవాదాలు. మిత్రులారా, సైన్స్ అంటే ఖచ్చితమైన నిర్దిష్టమైన ఫలితాలని రాబట్టాల్సిందే. అది సైన్స్ పద్ధతి. అసలు సైన్స్ అంటే ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో కనపడే అనేక అంశాలు మనల్ని అనేక భ్రమలకి, భ్రాంతులకు గురి చేస్తాయి. కాబట్టి ఈ విశ్వంలో ఉండే ఈ విశ్వం గురించిన సత్యాలని ఒక క్రమ పద్ధతిలో, తార్కికమైన పద్ధతిలో సత్యాన్ని అన్వేషించడం సైన్స్. ఆ సత్యాన్ని అన్వేషించే పద్ధతే ఇప్పుడు సార్ చెప్పింది. ఖచ్చితమైన నిర్దిష్టంగా ఉండాలి. అది లేకుండా ఎవరే చెప్పినా అది వాస్తవం కాదు. కాబట్టి ఈ విషయాలు చెప్పిన కాసిం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్, సమాజము, సైన్స్ అన్నీ కూడా వైజ్ఞానిక దృక్పథం ఉన్నప్పుడు మనం ప్రతి అంశాన్ని, మానవ సంబంధాలను కానీ, మానవ విలువల్ని కానీ, మానవీయ అంశాలను కానీ అర్థం చేసుకోగలుగుతాం. దానికే వైజ్ఞానిక దృక్పథం అవసరం ఉంది. మన విద్యా విధానంలో కూడా వైజ్ఞానిక దృక్పథంతో కూడిన విద్యా విధానం రావాల్సిన అవసరం ఉంది. అందుకనే విజ్ఞానదర్శిని 50 విద్యా సంస్థల్లోకి వెళ్ళడమే కాదు, ఈ సందర్భంలో ఒక 2 యూనివర్సిటీల్లో మేము ఇలాంటి సభలు, మొన్న జాతీయ సైన్స్ దినోత్సవం రోజు కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులందరూ సెనేట్ హాల్లో కూర్చోబెట్టి ఆ యూనివర్సిటీ తరఫున అక్కడ జరిగిన సదస్సులో నేను ప్రధాన వక్తగా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో వైజ్ఞానిక సభ నిర్వహించడం జరుగుతుంది.
అంటే విద్యార్థులు, మేధావులు, బుద్ధిజీవులు, చదువుకున్న వాళ్ళం మన అందరం ప్రశ్నించి తీరాలి. ఎందుకంటే నేను గతంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రహణం సందర్భంలో మేము గ్రహణ సూర్యుడితో భోజనం ఏర్పాటు చేసినప్పుడు మీడియా వాళ్ళకి అడిగినప్పుడు చెప్పిన, సార్ అందరూ పిహెచ్డీలు చదివిన వాళ్ళు సైంటిస్టులు కూడా తలుపులు పెట్టుకొని ఉన్నారంటే, అయ్యా నేను ఒకసారి ఇదే సూర్యగ్రహణం అప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే శ్రీకాకుళం